దేశంలో ప్రాంతీయ పార్టీల్ని క్రమంగా మట్టుబెట్టే పనిలో బీజేపీ ఉందని ఆరోపణలు మరోసారి తెరపైకొచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఆ పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపుతోంది. 10వ ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే నితీష్ కుమార్ ఆ పదవి నుంచి వైదొలగబోతున్నారు. నిజానికి బీహార్ ఎన్నికల సమయంలోనే నితీష్ ను పక్కన పెడతారు అన్న అంచనాలొచ్చాయి. ఆ అంచనాల్ని బీజేపీ నిజం చేసింది. కాకపోతే ఇది తన ఇష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో తీసుకున్న నిర్ణయంగా నితీష్ కుమార్ చెబుతున్నారు. ఈ నిర్ణయానికి ఫలితంగా నితీష్ కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా కానున్నారు అని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా బీజేపీ చాణక్యం కారణంగానే నితీష్ ఈ నిర్ణయానికి రావాల్సొచ్చిందనే చర్చలు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో బీజేపీ ఇదే పని చేసింది. పార్టీ నుంచి షిండే వర్గం చీలిపోయినప్పుడు షిండేకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన బీజేపీ తరువాత ఎన్నికల్లో ప్లేటు ఫిరాయించింది. షిండేను కాదని ఫడ్నవీస్ నా కుర్చీలో కూర్చోబెట్టింది. ఇది శివసేనకు కోలుకోలేని దెబ్బే. మున్ముందు కూడా మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్ని ఇదే క్రమంలో మింగేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే పార్టీల్ని కోలుకోని విధంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేరళ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేరళ స్టోరీ 2 బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ మరింత దుర్భర స్థితిలోకి వెళ్లి కోలుకోలేని విధంగా తయారవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అస్సాంలో అసోం గణ పరిషత్, గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీల్ని తన అర్ధ బలాలతో దాదాపు కనుమరుగయ్యేలా చేసిన విషయం తెలిసిందే. దేశంలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో కలిసి ఏపీ, బీహార్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలో అధికారం పంచుకుంటోంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జార్ఖండ్, మిజోరంలో ప్రాంతీయ పార్టీలు, కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. వీటిని సైతం తన అధికారంలోకి తెచ్చుకునేందుకు కమలం పార్టీ తహతహలాడిపోతోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపించేందుకు నామినేషన్ వేయించింది. రాజ్యసభ ఫలితాల తరువాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. గతేడాది నవంబర్లో 243 సీట్లకు జరిగిన ఎన్నికల్లో జేడీయూ 85 స్థానాలు, బీజేపీ 89 స్థానాల్ని దక్కించుకొని సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటోన్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యత్వానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలు కూడా గడవకముందే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనుండటం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. బీహార్కు 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఇలా జరగడమేంటని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఈయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరిని బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఓబీసీలో కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్కు రాష్ట్రంలో మంచి పట్టుండటం, సామాజిక వర్గం కలిసి వచ్చాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర హోంశాఖ స్వతంత్ర మంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే నితీష్ వారసుడు ఎవరు అనేది బీజేపీ నాయకత్వం ప్రకటించనుంది. నితీష్ తనయుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం అవుతారు అని తెలుస్తోంది. రానున్న ఎన్నికల నాటికి నితీష్ ప్రభుత్వం అంతగా లేకుండా బీహార్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలన్న పునరాలోచన ఈ నిర్ణయం వెనుక ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. పొత్తులు లేకుండా సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పట్నుంచే పాచికలు వేయడం మొదలుపెట్టిందంటున్నారు. ఆ క్రమంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 పార్టీలు ఆ రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయి ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ 2 రాష్ట్రాలపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల్లో 1 నెల అటూ ఇటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఎలాగైనా ప్రాంతీయ పార్టీల్ని మట్టుబెట్టాలనే పట్టుదలతో కాషాయ దళం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరాడింది. సువేందు అధికారి నాయకత్వంలో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదలలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ముప్పు తిప్పలు పెడుతోంది. ఎడ్డెమంటే తెడ్డమనే విధంగా గవర్నర్ వ్యవహారం ఉంది.
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు కల్పించారు. వరుసగా 3 సార్లు గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన మమతపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా బెంగాల్లో స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉంది. ఇది కూడా బీజేపీకి లాభించే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేసిన ఎఫెక్ట్ ఆప్పై గట్టిగానే పడింది. ఇప్పుడు బెంగాల్లో కూడా కాంగ్రెస్ రంగంలోకి దిగితే పిట్టపోరు పిల్లి తీర్చిన చందాన రాజకీయంగా బీజేపీ లాభపడుతుందని అంటున్నారు. ఇక తమిళనాడు విషయానికొస్తే డీఎంకే అధికారంలో ఉంది. జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే దాదాపు అవసాన దశలో ఉంది. ఇటీవలే జయలలిత నమ్మిన బంటు పన్నీర్ సెల్వం ఏకంగా డీఎంకేలో చేరిపోయారు. అంతకుముందే శశికళ సొంత పార్టీ పెడతాను అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కోలుకోవడం సంగతి పక్కన పెడితే కనుమరుగయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సెక్యులర్ నినాదంతో సినీ నటుడు విజయ్ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. డీఎంకే ఓటు బ్యాంకును చీల్చేందుకేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈయన వెనకాల బీజేపీ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ 2-3 రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో చర్చలు జరిపి 28 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. దీంతో 2 పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. మిగతా కలిసొచ్చే పార్టీలతో స్టాలిన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏఐఏడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమైంది. సినీ నటుడు విజయ్ నాయకత్వంలో తమిళిగ వెట్రి కళగం పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి గట్టిగా ప్రయత్నించి మరింత పట్టు పెంచుకోవడం కోసం బీజేపీ నిమగ్నమై ఉంది. స్టాలిన్ వయస్సు మీరిందని, ఇక ఆయన శకం ముగిసిందంటూ ఇప్పటికే తమిళ ఓటర్లలో బలంగా నాటుకుపోయేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తోంది. సనాతన ధర్మం కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతోంది. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల్ని మట్టుబెట్టడం లేదా బలహీనపరచడం ప్రధాన లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంటోందని విశ్లేషకులంటున్నారు.